సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా ఎమ్నూరులోని బనవాసిలో ఉన్నాం. బనవాసిలోని గురుకుల జూనియర్ బాలికల కళాశాలలో ఉన్నాం. ఇక్కడ కళాశాలలో బాలికలని అయితే ఉపాధ్యాయులు వేధిస్తున్నారు, లైంగికంగా కూడా వేధిస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చేస్తున్నాం. ప్రస్తుతం మనం ఇదే కళాశాలలో ఉన్నాం. లైబ్రరీకి సంబంధించిన గెస్ట్ లెక్చరర్ కూడా ఉన్నారని చెప్పేసి రీసెంట్గానే అనంతపురం జిల్లాకు చెందిన ఒక బాలిక అయితే ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున చేస్తుంది. అయితే ఆ బాలిక కూడా ఇప్పుడు ప్రస్తుతం అనంతపురంలోని స్టేషన్లో కూడా కంప్లైంట్ అయితే ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడైతే ఎవరు కూడా ప్రిన్సిపల్ కానీ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న గెస్ట్ లెక్చరర్ లైబ్రరీని కూడా ఎవరైతే లేరు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఆ కాలేజీలో వెళ్దాం. ఆ కాలేజీలో విద్యార్థినులు ఏం చెప్తారు, ఆ విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ఎలాంటి హరాస్మెంట్ చేస్తున్నారు, వాళ్ళు లైంగికంగా ఎలా ఇబ్బంది పెడుతున్నారు అనే ప్రయత్నం మనం చేద్దాం. ఏదైతే గురుకుల జూనియర్ బాలికల కళాశాల ఉన్నాం, మనం ఇదే ప్రాంగణంలో పోతాం. మొత్తం ఇక్కడ అయితే ప్రిన్సిపల్ రూమ్ ఉంది. ఇక్కడ ప్రిన్సిపల్ ఛాంబర్ అయితే ఇక్కడ కూడా ప్రిన్సిపల్ ఎవరు కూడా లేరు. ప్రిన్సిపల్ ఈ వార్త తెలిసిన వెంటనే ప్రిన్సిపల్ కూడా లీవ్ పెట్టేసి వెళ్ళిపోయినట్టు. అయితే ప్రిన్సిపల్ ఎలాంటి చర్యలు తీసుకోపోవడంగానే ఇట్లా బాలికలకి అయితే అన్యాయం జరుగుతుందని తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇక్కడ ఉన్న సిబ్బందిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కానీ ఇన్ఛార్జ్ కానీ వాళ్ళు అడిగి తెలుసుకుందాం ఏం జరిగింది. ఫస్ట్ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఇప్పుడు మొత్తం ఇష్యూ అయితే బయటకు వచ్చింది, అమ్మాయిల్ని వేధిస్తున్నారని చెప్పి వచ్చింది. మీకేం తెలుసు, మీరు ఉన్నారు కదా? మొన్న వచ్చేసేసి సాయంత్రం తెలిసింది సార్, ఆ అమ్మాయి ఇలా జరిగిందని అడిగితే ఇట్లా మార్కులు తక్కువ వచ్చినాయని చెప్పింది సార్, ఇలాగా ఈ విధంగా జరిగిందని. కానీ అన్ని రోజుల నుంచి నేను చెప్పటం వల్ల దాచిపెట్టినాను. ఎందుకనంటే బయటికి చెబితే అది చెప్పరాని విషయం కదా, నాకు ప్రాబ్లం అవుతుంది అన్నట్లుగా అమ్మాయి చెప్పుకోలేదు సార్, దాచిపెట్టింది పాపం. అది ఇంకా తట్టుకోలేక మొన్న ఇదైంది. నిన్న విషయము ఆ అమ్మాయి పోయి ప్రిన్సిపల్ సార్కి స్వయంగా చెప్పింది సార్. సార్ ఏమన్నారనంటే ఇంకో 2 నెలలు అయిపోతే కోర్స్ అయిపోతుంది కదా, ఎందుకు మళ్ళీ కాలేజ్ అంతా ఇదైపోతుంది, ఏమొద్దు ఊరికనే ఉండండి అన్నట్లుగా ఏదో చెప్పినారు సార్ ఆయన. మళ్ళీ సాయంత్రం మదిలేటి గారిని పిలిపిస్తే ఆయన ఏమన్నాడంట, సెల్ ఫోన్ కోసం పదే పదే వస్తుంటే రావద్దు అని చెప్పేసి నేను ఇట్లా అన్నాను, అంతకంటే నేనేం చెయ్యలేదని అన్నారు సార్. నిన్న వచ్చి మళ్ళీ పేరెంట్స్ని పిలిపించింది సార్ అమ్మాయి. పేరెంట్స్ని పిలిపించిన తర్వాత వాళ్ళు పిలిపించండి అతన్ని కూడా అని అన్నారు. పిలిపిస్తే వాళ్ళు ఏమన్నారు అని అంటే, ఎవరు నువ్వేనా అని చెప్పేసి అడిగినారు. అంటే అవునని. ఎందుకు అట్లా చేసినావని అంటే, సెల్ ఫోన్ కోసం వచ్చిందని అంటే ఆ అమ్మాయి అడిగింది, నేను సెల్ ఫోన్ కోసం వచ్చినానా సార్ అని అడిగింది. అంటే ఇంకా అతను ఏమి మాట్లాడలేకపోయినారు. అప్పుడు పేరెంట్స్ నువ్వు ఎప్పుడైతే మాట్లాడలేదు నువ్వు అది తప్పు చేసినట్లే అని చెప్పేసి ఎవరు అతను ఆరోపణ ఎదుర్కొన్నది, ఎవరు అతని పేరు ఏమి? మద్దిలేటి సార్. ఏం చేస్తాడు తనకి క్యారెక్టర్ ఏమంటారు? లైబ్రేరియన్ సార్. అంటే పర్మనెంట్ ఎంప్లాయా లేకుంటే గెస్ట్ ఫ్యాకల్టీస్ ఇంకా అట్లా అనేసరికి ఇంకా నువ్వు ఎప్పుడైతే మాట్లాడలేకపోతున్నావు తప్పు చేసినట్లని ఇంకా వెంటనే దెబ్బ వేసేసినారు సార్. ఇంకా అమ్మాయి లగేజ్ సర్దుకోవడానికి బయటికి వెళ్ళింది. మళ్ళీ 4 స్టూడెంట్స్ ఏమో మాట్లాడింది. ఇంకా ప్రిన్సిపల్ గారు యాక్షన్ తీసుకోలేదని చెప్పినారు. ఇంకా వెంటనే ఒక అబ్బాయి వచ్చినాడు. ఆ అబ్బాయి వచ్చేసేసి మరి నువ్వు యాక్షన్ తీసుకోకపోతే ఎట్లాగని ఇంకా అతని మీద కూడా ఒక దెబ్బ. మీరు ఎన్నేళ్ళ నుండి ఇక్కడ ఉన్నారు మేడం? 24 years అయింది. 24 years నుండి ఇటు అమ్మాయిలకి ఇట్లా జరుగుతుంటే మీరు ఎందుకు చూడలేదు? ఇప్పుడు జరగలేదు సార్, మంచి పేరుంది సార్. ఇది ఇప్పుడు జరగడం వల్ల మేము అందరం చాలా జీర్ణించుకోలేకపోతున్నాం సార్. అయ్యో ఇంత ఇలా జరుగుతుందా అనేది కూడా మాకు. అమ్మాయిలు చాలా మటుకు కొన్ని చెప్పుకునే భయపడతారు, కొన్ని చాలా 2 ఏళ్ళే కదా అని చెప్పేసి. ఇప్పుడు దీని మీద మీరు కూడా ఒక మహిళగా ఎలా చూస్తారు, ఎలా ధైర్యం ఇస్తారు పిల్లలకి? నిజంగా అయితే ఇది బాధాకరమైన విషయమే సార్. మేము కూడా తట్టుకోలేకపోతున్నాము. ఆ స్థానంలో మా కూతురున్నా కూడా మేము కూడా చాలా బాధపడతాం సార్. అసలు ఆ విధంగా అయితే చేయకూడదు సార్. ఒక లెక్చరర్ బాగా మోరల్ గా ఉండాలి, నోబుల్ వేలో ఉండాలి, కానీ ఇలా అయితే ఉండకూడదు సార్. ఇదైతే చాలా తప్పే సార్. ఇంత జరిగినా కూడా ఇప్పుడు కూడా విద్యార్థుల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ప్లస్ ఇప్పుడు కూడా మంత్రాలు వేసి నిమ్మకాయలు వేసి శుద్రపూజలు చేస్తున్నారని చెప్పేసి ఇదే స్కూల్లోనే ఇదే కాలేజీలోనే తెలిసింది ఇప్పుడే. లేదు సార్, అట్లాంటిది అయితే ఇక్కడ కాలేజీలో అయితే జరగలేదు సార్, జరగలేదు. హాస్టల్లో నిమ్మకాయలు వేసి శుద్రపూజలు చేసి పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారంట. లేదు సార్, అలాంటిది ఏదన్నా ఉంటే మా దృష్టికి వస్తుంది సార్. అలా ఏమన్నా వస్తే కూడా మేము కూడా చెప్తాం సార్. అలా ఇప్పుడు ఒక విద్యార్థినే కాదు, ఇప్పుడు వచ్చింది ఓన్లీ కేవలం ఒక విద్యార్థి. చాలా మంది విద్యార్థులు కొన్నేళ్ల నుండి ఇలాగనే భయపడుకుంటా ఎవరికి చెప్పుకోకూడదు. మా దృష్టికి అయితే రాలేదు సార్. ఒకవేళ వస్తే మేము మళ్ళీ ప్రిన్సిపల్ గారికి తెలియచేయడం అలా చేస్తాం సార్. వాళ్ళు మామూలుగా అయితే మా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు సార్, మా కుటుంబ సమస్యలు ఇలా ఉన్నాయి మేడం, మా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి, లేకపోతే పలానా సబ్జెక్ట్ చదువుతున్నాం. పిల్లలైతే వాళ్ళ సమస్యలు అయితే ఓపెన్ హార్ట్తో చెప్తారు సార్. మేము కూడా పేరెంట్స్కి దూరంగా ఉన్నారని చెప్పేసి పిల్లల్ని దగ్గరగానే మాట్లాడిస్తాం సార్. ఒక మదర్ లాగా అయితే మాట్లాడిస్తాం సార్. కేవలం ఇక్కడ పీఈటీ ఎవరైతే మేడం ఉన్నారో ఆ మేడం కూడా విద్యార్థుల పట్ల సరిగ్గా ప్రవర్తించట్లేదు. ఆ పీఈటీ మేడం కూడా ఇందులో భాగమైంది, అంటే సపోర్ట్గా ఉంది అని చెప్పేసి ఎవరైతే గెస్ట్ లెక్చరర్ ఉన్నారో లైబ్రరీని అతనికి సపోర్టెడ్గా ఉంది అని చెప్పి తెలిసింది మేడం. ఆ విషయం అయితే తెలియదు సార్ నాకు.
తెలియదు. అంటే పీటీ మేడం ఎలాంటి అంటే ఎట్లుంటారు విద్యార్థుల పట్ల? మామూలుగా వస్తూ ఉంటారు, వర్క్ చేస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఆమె టైం చూసేసుకుని అంతవరకే తెలుసు కానీ సార్ పూర్తిగా అయితే తెలియదు సార్. ఇదండి ఇప్పుడు మేడం చెప్తారు. ఇప్పుడు మనం విద్యార్థులను అడిగి తెలుసుకున్న విద్యార్థులు ఏం చెప్తున్నారు, అసలు విద్యార్థులు వాళ్ళు అనుభవించేది ఏముంది ఇక్కడ. హాస్టల్ అంటే చాలా ఎప్పుడు 20 ఏళ్ళ నుండి ఉన్న హాస్టల్ కానీ ఇటు కాలేజీలు కానీ ఆ విద్యార్థులు అయితే కొందరు చెప్తున్నారు, కొందరు చెప్పలేకపోతున్నారు. ఒకే ఒక విద్యార్థిని అయితే ధైర్యంగా అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థి అయితే ధైర్యంగా అయితే చెప్పడం జరిగింది. అదే ధైర్యంతో ఇప్పుడు మిగతా విద్యార్థులు చెప్తారా లేదా అనే ప్రయత్నం చేద్దాం. మనం క్లాస్ రూమ్ లోనే ఉన్నారు, వాళ్ళ క్లాస్ రూమ్ లో వెళ్దాం. ఏం జరిగింది? నవంబర్ 23 ఈ సంఘటన జరిగింది సార్. 5 గంటల నుంచి 6 గంటల సమయంలో తను ఒంటరిగా లైబ్రరీకి వెళ్ళినప్పుడు ఆమె ఒక్కటే ఉన్నది సార్. సార్ అలా పిలిచి ఫోటో చూద్దురా అని పిలిస్తే తను రాలేదు సార్, రాను అని చెప్పింది సార్. అక్కడే ఉంది. కానీ తను పేపర్ సబ్మిట్ చేసేకి వస్తున్నాగా సార్ బీరువా దగ్గరికి తీసేసి మిస్బిహేవ్ చేసి సార్ ఆ అమ్మాయి అక్కడ నుంచి ఇంకా వచ్చేసింది సార్. తను అలానే వెంటనే సార్కి ఒకసారికి చెప్పింది సార్. ఆ సార్ ఎటువంటి రియాక్షన్స్ తీసుకోలేదు సార్. సో తను ఇంకా మేడం వాళ్ళకి చెప్పింది. మేడం వాళ్ళు చేయాలనుకున్నప్పుడు మేడం వాళ్ళు వెళ్ళి చెప్పారు సార్ సార్కి, ప్రిన్సిపల్ సార్కి. తనని అలా పిలిచినాడు సార్. సార్ పట్టుకొనేసి తనని టార్చర్ పెట్టినారు సార్. తను లేదు నేను మేడం వాళ్ళకి కంప్లైంట్ చేస్తా అని చెప్పినారు సార్. అయినా సార్ వినలేదు, అలానే టార్చర్ పెట్టారు సార్. అమ్మాయి అక్కడ నుంచి సార్ని తోసేసి కిందికి వచ్చేసింది సార్. కానీ జరిగింది ఇది. సార్ మాత్రం అసెంబ్లీ ఏమో తను ఫోన్ అడిగింది, ఫోన్ అడగడం వల్ల సార్ తోసారు, ఇదంతా చెప్పారు సార్. లెక్చరర్ పేరు లైబ్రేరియన్ సార్ మద్దిలేటి సార్, కే మద్దిలేటి సార్. మీకు క్లాస్ రూమ్ సార్ ఆ అమ్మాయి మా రూమ్మేట్ కాదు సార్, మా గ్రూప్ కాకపోతే ఎంపీసీ గ్రూప్ సార్. కానీ అందరూ ఒకే క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు సార్, ఒంటరిగా అమ్మాయి ఎందుకు పోయింది? అమ్మాయి లైబ్రరీ లీడర్ సార్. పేపర్ సబ్మిట్ చేయడానికి పోయినప్పుడు అట్లా చేసినాడు సార్. ఆ అమ్మాయి మీద ఎట్లా అంటే సార్, ఒకటి ఫోన్ అడితే ఇయ్యని చెప్తారు కానీ ఎవరు నెడతారు సార్? ఫిజికల్ టచ్ ఎందుకు ఇస్తారు సార్? అక్కడ ఇచ్చి ఎంత చేసినా ప్రేయర్ లో సార్ ఆ అమ్మాయి తప్పు చెప్పింది, మీరు అబద్ధాలు చెప్పొద్దు, ఎగ్జామ్స్ ఉన్నాయని ఇట్లా మా ప్రిన్సిపల్ సార్ అన్నాడు సార్. భయపడి పారిపోయినాడు సార్. ఏం చెప్పింది అసలు సార్? ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే ఇట్లా చేసినారు సార్, నాలాగా వేరే అమ్మాయి కావద్దు నేను అమ్మాయి పట్ల అతను ఎలా దురుసుగా ప్రవర్తించారు? ఆ అమ్మాయి వెళ్ళి ఆడ ఉండి పేపర్ సబ్మిట్ చేసినప్పుడు సార్ వచ్చి అడిగారంట సార్, ఫోటోలు చూడమ్మా ఇట్లా ఏదో సంథింగ్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూపించేటప్పుడు ఎదంకి ఇట్లా తన 2 చేతులు వెనక పట్టుకొని ఫ్రంట్ బాడీ టచ్ అయ్యేటట్టు చేసినాడంట సార్. ఆ అమ్మాయి లేదు సార్ అని చెప్పి గట్టిగా తను నెట్టేసి మేడం వాళ్ళకి చెప్తాను ఇంకా వచ్చేసింది సార్. వచ్చిన వెంటనే ఇక్కడ మేడం వాళ్ళకి చెప్పకుండా ఒక సార్కి చెప్పినారు సార్. సార్ చూసుకుంటామమ్మా అని చెప్పాను కానీ సార్ రియాక్షన్ ఇవ్వలేదు సార్. తర్వాత లేడీ స్టాఫ్ కంప్లైంట్ ఇచ్చింది సార్. మేడం వాళ్ళు కూడా స్టార్టింగ్ 2 months కదమ్మా ఉంటావు, ఇంకా వద్దులే అట్లా గిట్ట అని చెప్పినారు సార్. కానీ అమ్మాయి వినకుండా పేరెంట్స్ ని తీసుకొచ్చింది సార్ నిన్న. అప్పుడు నేను ఇక్కడ అంతా గొడవ జరిగి మేమందరం బయటకు రావడం జరిగింది సార్. అయినా కానీ మేడం వాళ్ళు మమ్మల్ని కన్విన్స్ ఇంకా వదిలేండమ్మా అని చెప్పడానికి ట్రై చేస్తున్నారు సార్. మా ప్రిన్సిపల్ సార్ చాలా తెలివిగా మా మేడం వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇచ్చి వెళ్ళిపోయినాడు సార్. ఇక్కడ నుంచి మాకు సమాధానం మా ప్రిన్సిపల్ సారే చెప్పాలి సార్. ఇలా భయపడి వెళ్ళకూడదు సార్, ఏ ప్రిన్సిపల్ కూడా అలా జరగకూడదనే చూస్తున్నాం సార్. ఆ అమ్మాయిని పిలిపించండి సార్. ఇప్పుడు అమ్మాయి ఎప్పుడైనా అదే ఎవరైతే ఉన్నారో గెస్ట్ లైబ్రరీ ఎప్పుడైనా మీ పట్ల కూడా ఏమైనా ప్రవర్తించారా? చాలా ఇలాంటివి చాలా మందికి జరిగాయి సార్ ఈ కాలేజీలో. కానీ వాళ్ళు ఎవరు చెప్పలేకపోతున్నారు సార్. ధైర్యంగా నాకు జరిగింది కదా ఇలాగా ఎవరు చెప్పలేరు, కనీసం నా వల్ల మిగతా అమ్మాయిలకి ఇలా జరగకుండా ఉంటుందనేసి ఆ అమ్మాయి చెప్పింది సార్. ఈ సంఘటన జరిగింది శ్రీనివాస గుప్తారావు సమక్షంలోనే జరిగింది సార్. సార్ ఖచ్చితంగా మేడం కి బలవంతంగా ఇన్ఛార్జ్ ఇచ్చిపోయారు సార్. మేడం ని ఎటువంటి ప్రాబ్లం లేకుండా మేడం ని ఏమీ అనకూడదు సార్. ఇక్కడ ఉన్న లేడీస్ స్టాఫ్ కూడా ఫస్ట్ ప్రొటెక్షన్ కావాలి సార్. ఇక్కడ నుంచి జెంట్స్ స్టాఫ్ ఖచ్చితంగా పోవాలి సార్. ఇప్పుడు మీరు హాస్టల్ ఉంటున్నారు కదా, హాస్టల్లో వార్డెన్లు ఎవరు ఉంటారు? లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు? లేడీస్ వార్డెన్ ఉంటారు. నైట్ స్టే మాత్రం ఎక్కువ వీళ్ళకే ఇస్తుంటారు సార్, జెంట్స్ కే ఇస్తున్నారు సార్. ఎక్కువ నైట్ స్టే వాళ్ళకి ఇస్తారు. వాళ్ళ ప్రవర్తన కూడా చాలా మాకు వాళ్ళతో మేము చాలా భయపడుతూ ఉంటాము. వాళ్ళు ఎట్లా రమణ సార్ అయితే మెయిన్గా డబల్ మీనింగ్స్తో మాట్లాడుతుంటూ అసలుకి యూనిఫామ్ అతను ఏదో ఇండైరెక్ట్గా ఫ్లెక్సిబిలిటీ అని అట్లా మాట్లాడుతూ ఉంటారు. నైట్ టైమ్స్ ఖచ్చితంగా యూనిఫామ్ అనేది ఉండకూడదు, నైట్ డ్రెస్సెస్తోనే మీరు రావాలి అని. అది మా డ్రెస్సింగ్ మా సెన్స్ కదా సార్. ఉంటాయి సార్, సెల్ఫ్ స్టడీ సార్. ఆ టైంలో కూడా మాకు అతను ఏమంటాడంటే నైట్ డ్రెస్సెస్ మీరు కంపల్సరీగా వేసుకోవాలి, అది హెడ్ బాత్ గురించి అట్లా ఏవో చాలా విధంగా అతను మాట్లాడారు. సాంస్క్రిట్ సార్ అతని పేరు వెంకట రమణ సార్. అతను ఏమంటాడంటే నాకు చాలా క్రేజీ ఉంది ఇక్కడ డబల్ మీనింగ్స్, అది ప్రతి గ్రూప్తో జూనియర్స్తో కూడా వాళ్ళు చెప్పలేక ఇంకా చాలా మంది అట్లా ఈ లైబ్రేరియన్ సార్ అనేది ఉన్నారు సార్. అతను ఇంకా జూనియర్స్తో కూడా చాలా మంది అట్లా చేశారంట సార్. కానీ వాళ్ళు చెప్పలేక టీసీస్ కూడా తీసుకొని వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కానీ వాళ్ళు చెప్పలేక ఇప్పుడు ఇక్కడ మేము ఈ పాప ఏంటంటే
ఇప్పుడు నాతో ఇది నేను ధైర్యంగా ఇప్పుడు చెప్తే నెక్స్ట్ మా జూనియర్స్ వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళన్నా ధైర్యంగా ఉంటారు అనే విధంగా ఆ పాప ఇప్పుడు బయటికి పెట్టేసింది. ఇట్లా జరిగింది సార్. ఇప్పుడు ఖచ్చితంగా ఆ సార్కి జైలు అన్న పడాలి, ఖచ్చితంగా శిక్ష అనేది పడాలి సార్. కాలేజ్ లో మాకి జెంట్స్ లెక్చరర్స్ వద్దు సార్, ఓన్లీ లేడీ లెక్చరర్స్ కావాలి సార్. అదే కాదు పీటీ మేడం ప్రతి ఒక్క ఇక్కడ కొంతమంది జరిగిన వాళ్ళకి అందరికి సపోర్ట్ చేసి అదే కాక అలా జరిగిన పిల్లల్ని వాళ్ళని భయపెట్టింది సార్ మేడం. ఆ తర్వాత ఈయన సార్ మన ఎకనామిక్స్ సార్ మాకు నారాయణ స్వామి సార్ ఎకనామిక్స్ వచ్చారు సార్. ఫోటోలు తీస్తాను అవన్నీ మూడో కంటికి తెలియకుండా మిమ్మల్ని అని ఫెయిల్ చేస్తాను చాలా భయపెడతారు. నారాయణ స్వామి ఎకనామిక్స్ లెక్చరర్ సార్. ప్రిన్సిపల్ సార్ వచ్చేసి ప్రిన్సిపల్ సార్ అతను కూడా జెంటే సార్. తర్వాత ఇర్ఫాన్ సార్ నాన్ టీచింగ్ స్టాఫ్ కంప్యూటర్ దగ్గర వర్క్ చేస్తారు సార్. ఆ నారాయణ స్వామి సార్ ఏంటంటే మిమ్మల్ని చూడకోకుండా మీ పేపర్లను ఫెయిల్ చేస్తాను, మీ పేపర్లు ఎక్కడ పోతాయని నాకు తెలుసు, మీకు తెలియకోకుండా నేను ఫెయిల్ చేయగలుగుతాను ఇలా మాట్లాడతారు సార్. ఎస్పెషల్ గా పీడీ మేడం అయితే ఒక లేడీ లెక్చరర్ అయ్యి ఉండి గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ కి చాలా ప్రొటెక్షన్ గా సెక్యూరిటీగా ఉండాలి సార్. మేడం ఇక్కడ ఫస్ట్ సెక్యూరిటీగా ఉండదు సార్. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు సార్. ఒకవేళ ఇలాంటివి జరిగిన అమ్మాయిలు ముందుకొచ్చి చెప్తుంటే చెప్పద్దు, నువ్వు చెప్తే నీకు ఉంటుంది ఎగ్జామ్ హాల్లో మొత్తం మీద జెంట్ లెక్చరర్స్ ఎంతమంది మీకు వేధిస్తున్నారు? 4 మెంబర్స్ సార్. 4 మెంబర్స్ ఎలా వేధిస్తున్నారు మీకు? ఫస్ట్ సార్ ప్రిన్సిపల్ సార్ వచ్చేసి లేడీ స్టాఫ్ ని మాట్లాడే విధానం సరిగా లేదు, బెదిరిస్తారు సార్. రమణ సార్ వచ్చేసి డబల్ మీనింగ్స్ మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లెక్సిబిలిటీ, డ్రెస్ కలర్ డ్రెస్ వేసుకో, కలర్ఫుల్ గా ఉండు, నీ క్యాస్ట్ ఏంటి, ఎస్పెషల్లీ సార్ కి క్యాస్ట్ రిలీజియన్ సార్ కి అవసరం లేదు సార్, అలాంటి గురించి మాట్లాడకూడదు. నారాయణ స్వామి సార్ అంటే సార్ కి ఇలాంటి ఇన్సిడెంట్ పవిత్రకి ఎలా జరిగిందో అలాంటి ఇన్సిడెంట్ దీపాకకి జరిగింది సార్ లాస్ట్ ఇయర్. నిమ్మకాయలు పెట్టి పీఈటీ మేడం సుకన్య మేడం గారు సార్ చూసాం సార్ మేము. ఆంటీ కిచెన్ ఆంటీ కూడా చెప్పారు. అవి ఉన్నాయో లేదు ఇప్పుడు మేము చూపిస్తాం సార్. రండి సార్. ఇలాంటివి మా కాలేజ్ లోనే కాదు సార్, వేరే కాలేజ్ లో చాలా మంది అమ్మాయిలకి జరుగుతుంది సార్. ఇవన్నీ జరగకుండా ముందుకు వస్తే మేము కూడా ముందుకు వస్తాం. కానీ చాలా మంది అమ్మాయిలు ముందుకు రాదు సార్, మానసికంగా వాళ్ళే ఇబ్బంది పడతారు సార్. మేము ఎందుకు ముందు వచ్చినామంటే సార్ మా కాలేజ్ లోనే కాదు వేరే కాలేజెస్ లో, స్కూల్స్ లో, ఈవెన్ ఈ స్కూల్లో కూడా జరిగింది సార్. తెలుగు సార్ అని ఒకసారి ఒక అమ్మాయికి ఇబ్బంది పెట్టినారు. ఇలాంటిది ఏ కాలేజ్ లో ఏ స్కూల్లో ఏ అమ్మాయికి జరగదు. ఒకవేళ జరిగితే కన్ఫర్మ్ గా యాక్షన్ తీసుకోవాలి సార్. నిమ్మకాయలు పెట్టిన ప్రదేశం చూపిస్తాం సార్. నిమ్మకాయలు కుంకుమ పెట్టి పీఈటీ మేడం అయితే ఇక్కడైతే పూజలు చేసి ఇక్కడ నిమ్మకాయలు చేస్తారని చెప్పేసి సాక్షి పిల్లలు విద్యార్థులు చూసామంటున్నారు. అది ఎక్కడమ్మా? ఇక్కడనా సార్? ఈ ప్రదేశంలో మేడం ఇక్కడ అమావాస్య కంటే ముందు ఇక్కడ వేశారు సార్. మరి వంట చేసే ఆంటీ వాళ్ళు దాన్ని గమనించిన తర్వాత ఆ నిమ్మకాయలని తీసేసి పక్కకు పాడేశారు సార్. ఇక్కడే కాదు సార్, ఈవెన్ వాష్రూమ్స్ లో పిల్లలు ఉండే నివాసమైన డార్మెటరీస్ లో కూడా నిమ్మకాయలు వేసేసారు సార్. దీనిపైన మేడం పైన చర్యలు తీసుకోవాలి. మేడం ఈ కాలేజ్ నుంచి వెళ్ళిపోవాలి సార్. విన్నారు కదండి. ఈ కళాశాలలో ఏదైతే ఎమ్మిగనూరు బనవాసిలోని గురుకుల మహిళా జూనియర్ కళాశాల మటుకు ఉపాధ్యాయుల నుండి మాకు చాలా వేధింపులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. అయితే ఎవరైతే లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళు మహిళల పట్ల అసభ్యంకరంగా లైంగికంగా వేధింపులు గురవుతున్నామని చెప్పేసి అయితే వాళ్ళు తెలుపుతున్నారు. అయితే ఒక బాలిక అయితే స్వయంగా ముందుకు వచ్చి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కూడా కళాశాలలోకి వచ్చి తగిన యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి విద్యార్థులు కూడా చెప్పడం ప్రయత్నం చేస్తారు. అయితే విద్యార్థినులు ఎవరు కూడా మాకు తగిన న్యాయం జరగట్లేదు. చాలా మంది పురుష లెక్చరర్స్ తమ పైన అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, లైంగికంగా వేధిస్తున్నారు. తమకు న్యాయం జరగాలంటే అయితే రోడ్డు ఎక్కిన ప్రయత్నాలు కూడా చేస్తాం. ఇదే క్రమంలో మహిళా లెక్చరర్స్ కొందరు ఎవరైతే పీఈటీ లెక్చరర్ ఉన్నారో వాళ్ళు కూడా తమను వేధిస్తున్నారు, కొందరికి సపోర్ట్ చేస్తున్నారు. మాకు మహిళా లెక్చరర్స్ ఉన్నా కానీ సాటి మహిళా విద్యార్థినులకి కొందరు మాకు సపోర్ట్ చేయట్లేదు. మాకు తగిన న్యాయం జరగాల, ప్రభుత్వమైనా పాలకులైనా మాకు న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా.